ఒకవైపు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దని చెప్పి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమే చేపట్టింది. 1,000,000 సంతకాలు ఈ మేరకు విద్యార్థుల దగ్గర నుంచి అలాగే ప్రజల దగ్గర నుంచి సంతకాలు సేకరిస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పుకొస్తుంది. సో ప్రజల్లోకి ప్రతిపక్షం బలంగా అన్ని గ్రామాల్లోకి, మారుమూల ఉన్న గ్రామాల్లో కూడా 1,000,000 సంతకాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రైవేటుకి కాలేజీలు కనుక అప్పచెపితే ఎలాంటి నష్టం వస్తుందో, ప్రజలకి ఎటువంటి నష్టం వాటిల్లుతుందో వైద్య రంగంలో మొత్తం కూడా చెప్పడంలో సక్సెస్ సాధించింది. 1,000,000 సంతకాలు అనుకుంటే 1,50,00,000 దాకా వచ్చాయి. అంటే ప్రతిపక్షం దీనిపైన ఎద్దేవా చేసిన అధికార పక్షం అంటే కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళకు వచ్చిన ఓట్లు 1,00,00,000 అయితే 1,50,00,000 ఎలా వచ్చినాయని ఎద్దేవా చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత అని చెప్పవచ్చు అనమాట. సో ఇక విషయానికి వస్తే మరి ఈ ఉద్యమం మట్టికి తారాస్థాయికి చేరటంతో ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రజలకి దీని గురించి వివరించి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ స్థాయిలో వైసీపీ అనేది ఈ 1,00,00,000 సంతకాల ఉద్యమం చేపట్టింది. రేపు మాపో ఈ 1,00,00,000 సంతకాలకి సేకరించిన మొత్తం సంతకాలను గవర్నర్కు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందజేయబోతున్నారు. ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చెప్తున్నారో ఈ పీపీపీ విధానంతో మనం ఒకసారి చూస్తే, వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే, అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు, మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టత చేసిందంట. మరి ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం ఏంటి? ఇదే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న చంద్రబాబు గారిని. మేము కోట్లు పెట్టుబడులు చేస్తున్నాం, 1,00,000 కోట్లు తెచ్చాం, 3,00,000 కోట్లు తెచ్చాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారు. ఆల్రెడీ కట్టినటువంటి కళాశాలల్ని మీరు నిర్వహించలేకపోతున్నారా? గత గవర్నమెంటు ఇది కట్టిందిలే కానీ ఇంత స్థాయి ప్రచారం ఎప్పుడు చేయలేదు. అయితే అందుకే విధానంలో ముందుకు వెళుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ చెప్పారు. పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసిందంట ఇది ఉత్తమం అని. అంటే 40 years ఇండస్ట్రీ అని మీరు చెప్తున్నారు, 20 ఏది ఉత్తమమైనదో మీరు తెలుసుకోలేకపోతున్నారా అనే ప్రశ్నలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. కట్టిన మెడికల్ కాలేజీలు చాలా వరకు గత ప్రభుత్వం పూర్తి చేసింది. ఇంకా మిగతా మేర పూర్తి చేసి అప్పో సొప్పో తీసుకొచ్చి దాన్ని పూర్తి చేస్తారా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారా? మొన్న ఇండిగో విమాన సంక్షోభం ఎందుకు ఏర్పడింది మీ అందరికీ తెలిసింది కదా. ఆ శాఖ కేంద్ర మంత్రి ఎవరు? మన రామ్మోహన్ నాయుడే కదా, మన టీడీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి కదా. ఏం చేయగలిగారు? ఒక వ్యక్తి దగ్గర 60% బిజినెస్లో ఉండటం వలన ఆ 60% వాళ్ళు ఆ సేవలు నిర్వహించలేకపోతే ఎంతమంది సంక్షోభంలో పడిపోయి ఎంతమంది ప్రయాణికులు దీంట్లో ఇబ్బందులు పడ్డారు. సో ప్రైవేటు వ్యక్తులకి ఏంటి పెత్తనం? ప్రైవేటు వ్యక్తులు మన చేతులు చెప్పింది చేస్తారా? అక్కడ దాకా ఎందుకు? మన ప్రభుత్వాలు నిర్వహించే రెవెన్యూ వ్యవస్థే ఉంది, మనం కట్టడి చేయగలుగుతున్నామా? 1 yearలో దానిలో ప్రక్షాళన చేస్తామంటున్నారు. ఇప్పటికి ఎన్ని సమస్యలు మీరు ఎన్నిసార్లు చెప్పినా మన మాట మన అధికారులు వింటున్నారా? ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యేలని వార్నింగ్లు ఇచ్చారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ ప్రవర్తన మార్చుకోవాలని? మన ఎమ్మెల్యేలు మన మాట వింటున్నారా? ఎవడో ప్రైవేట్ వాడు మనకు ఎందుకంటాడు? వాడు లాభం లేనిది ప్రైవేట్ వ్యక్తికి అసలు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేయాలి? లాభం కోసమే ప్రైవేట్ వ్యక్తులు బిజినెస్లు చేస్తారు. లాభం కోసం చూసేవాడు ప్రజల సేవ ఎందుకు చేస్తాడు? ప్రభుత్వం కదా ప్రజల సేవ చేసేది. ఇదే ప్రశ్నలు ఇప్పుడు ప్రతిపక్షాలు రేజ్ చేస్తున్నాయి. ఈ పీపీపీ విధానంలో ఖచ్చితంగా మీరు వ్యతిరేకతనైతే కూడగట్టుకున్నారు. ఇది ప్రభుత్వం మంచి పద్ధతి కాదని ఇటు వామపక్షాలు అంటున్నాయి, ప్రతిపక్షాలు అంటున్నాయి. చూడండి, ఈ 1,00,00,000 సంతకాల సేకరణని ఈ తాడేపల్లికి అన్ని జిల్లాల కేంద్రాలు ఆ సంతకాలని తీసుకొచ్చే క్రమంలో వచ్చినటువంటి జనాభాయుడు పార్టీ నాయకులు ఉన్నారు, జనం ఉన్నారు. అంటే ఇంత మద్దతు మీకు ప్రజల్లో వాళ్ళకి వస్తుందంటే మీరు ఈ వ్యతిరేకతని అంచనా వేయలేకపోతున్నారా? అసలు ఒక ప్రశ్న, P4 విధానంతో పేద కుటుంబాలను దత్తత తీసుకొని దాని మీద ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి మానిటరింగ్ చేస్తానన్నారు. అసలు ఆ P4 విధానం ఏమైంది? మీ నాయకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే ఆర్థికంగా ఎదిగినటువంటి ఆ నియోజకవర్గంలో ధనవంతులు కానీ ఎంతమందిని దత్తత తీసుకున్నారు? ఏదో లెక్కలు బయట పెట్టండి. మీరు చెప్పే మాటలకి మీరు చేసే పనులకి ఏమాత్రం పొంతం లేదు. సో ఇది పరిస్థితి. జనాల్లో మీ ఏమాత్రం సంతృప్తి లేరు ఈ 16 నెలల్లో. ఇక రానున్న కాలంలో ఇంకా గడ్డుకాలం ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి ప్రతిపక్షాల నుంచి వామపక్షాల నుంచి కూడా వినబడుతున్నాయి.